పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కే గంగవరం మండలంలో కోట గ్రామానికి ఆనుకుని గతంలోనే, నేను ఇప్పుడని చెప్పట్లేదు కానీ గతంలోనే రొయ్యల సాగు వ్యాపారం అక్రమంగా వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ గ్రామానికి ఉన్నటువంటి పెద్దలు కానీ ప్రజలు కానీ అనేక సార్లు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ నాయకులు కానీ వారి దగ్గర రావడం జరిగింది. మేము కూడా ఆనాడంటే సుమారు మేము ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో అప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా కే గంగవరం మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఎటువంటి సమస్య వచ్చినా మేము అండగా ఉంటూ వచ్చాం. నేటి వరకు కూడా ఆనాడు ఒకటే చెప్పాం, గ్రామాలు ఆనుకుని ఉన్నటువంటి రొయ్యల సాగు వ్యాపారం, ఆ రొయ్యల చెరువులు అన్నీ కూడా తక్షణమే తొలగించాలని ఆనాడు మేము చెప్పినప్పటికీ ఇక్కడ ఎవరైతే రొయ్యలు సాగు చేస్తున్నారో ఆనాడు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు వరకు స్టే కూడా ఇచ్చారు. కానీ ఆనాటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈరోజు మరొకసారి ఇక్కడ రొయ్యలు సాగు చేయడానికి సిద్ధపడుతుంటే అప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎలా దారితీస్తున్నాయంటే, మీరన్నా నేనన్నా మనకి నిత్యావసరంగా ప్రతిరోజు మనం బతికేదే నీళ్ల మీద ప్రప్రథమంగా. ఆ నీరు గత 10-15 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల్లో కే గంగవరం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా కలుషితం అయిపోయినాయి, దాదాపు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. ఇప్పుడు కోట గ్రామానికి ఆనటువంటి చెరువును కూడా ఏవైతే తాగునీరు ఉందో అది కూడా 90% కలుషితం అయిపోయే పరిస్థితికి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో గతంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అనేక రకాలుగా పోరాడుతూ వచ్చారు. కోర్టు ద్వారా కానీ అధికారుల దృష్టికి పదే తీసుకెళ్లడం కానీ. ఇప్పుడు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు అంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా రోడ్డుని ఎక్కారంటే ఇక్కడ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు దారితీస్తున్నాయో మీ అందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్కరికి కూడా డెంగ్యూ కానీ, మలేరియా కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, చాలామంది చనిపోవడం కానీ, ఎక్కడ ఒకటి కాదు అనేక రకాలుగా వ్యాధులు దారితీస్తున్నాయంటే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రొయ్యల చెరువుల వల్లే. రొయ్యల చెరువుల వ్యాపారస్తులకు మేమేమి అడ్డంకి కాదు. వాళ్ళు ఏమన్నా చేసి వ్యాపారం చేయదలుచుకుంటే గ్రామానికి ఆనుకుని కాకుండా దూర ప్రాంతాలకు ఎక్కడో పర్మిషన్ ఉంటే పర్మిషన్ ఉంటే అక్కడికి వెళ్ళి సాగు చేసుకోండి తప్ప గ్రామానికి ఆనుకుని ఉన్నటువంటి రొయ్యల చెరువులు అన్నీ కూడా తక్షణమే తొలగించాలని మీ ద్వారా నేను అధికారులు కోరుతున్నాను. మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కోట గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటాం. తొలగించే వరకు మీ పక్షాన్ని మేము పోరాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. అదేండి